హలో, నమస్తే అండి. నా పేరు స్వరూప, మాది వరంగల్. నాకు 10 ఇయర్స్ నుంచి నాకు ఈ దడ ప్రాబ్లం బాగా అయిపోయింది. రీసెంట్గా ఈ 3 మంత్స్ నుంచి బాగా ఎక్కువైపోయింది. నేను హన్మకొండలో సిద్ధార్థ ప్రసాద్ దగ్గరికి వెళ్తే ఈ ప్రాబ్లం చెప్పిండండి. 3-4 డాక్టర్ను కలిశాను. అలా లాస్ట్కు మా పిల్లలు ఈ డాక్టర్ను గూగుల్లో సెర్చ్ చేసి ఈ సార్ను కలిసి మీరు ఏదైనా డిసిషన్ తీసుకోమని చెప్పారు మా పిల్లలు. నేను అపోలో హాస్పిటల్కి వచ్చి సోమన్ సారును కలిసిన వెంటనే మీరేం ఫికర్ పడకండి, నేను ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని చెప్పి నాకు నిన్న సర్జరీ చేశారు. అప్పటికిప్పుడు కొంచెం నాకు క్యూర్ అయిపోయింది. మనశ్శాంతి లాగా అనిపించింది. కొంచెం నాకు అవస్థ అనేది కొంచెం తగ్గింది. నాకు ధైర్యం ఇచ్చారు. నాకు ఆయన మాట్లాడే మాటలకే సగం జబ్బు తగ్గినట్టు అనిపించింది. ఈ సర్జరీ తోటి కూడా నాకు మొత్తం పూర్తిగా తగ్గిపోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సార్ కూడా 100% నీకు నయమైందని నాకు హామీ ఇచ్చిండు. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పారు. మేమందరం, మా పిల్లలు, మా ఫ్యామిలీ అందరం హ్యాపీగా ఇప్పుడు ఉన్నాము. సర్జరీ క్లియర్ అయిందని సార్కు ధన్యవాదాలు. ఇంకా వేరే వాళ్ళు ఎవరున్నా కానీ ఈ సార్ను కన్సల్ట్ చేసుకొని చూంచుకొని తొందరగా ఆ ప్రాబ్లం ఎంత తొందరగా క్లియర్ చేసుకొని అపోలో హాస్పిటల్ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసు. మేము వరంగల్ నుంచి వచ్చినాము. మా మిస్సెస్ స్వరూప. మా మిస్సెస్కు గుండె దడ ఉంది. అది ఒక 10 ఇయర్స్ నుంచి ఉంది. అది ఎక్కడ కూడా మాకు క్యూర్ కాలేదు. మేము 10-15 ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లం తోటి చాలా సఫర్ అవుతున్నాము. వరంగల్లో అన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళినాము. ఏది మాకు అది కరెక్ట్ అనిపించలేదు. తర్వాత మా పిల్లలు గూగుల్లో సెర్చ్ చేసి అపోలో హాస్పిటల్లో సోమన్ సార్ ఉన్నారని చెప్పిండ్రు. దాన్ని బట్టి మేము సార్ను కన్సల్ట్ అయినాము. అయితే సార్ చూసి ప్రాబ్లం ఉంది, ఇది చేసేస్తాము, 100% కంప్లీట్ క్యూర్ అవుతుందని చెప్పిండ్రు. దాన్ని బట్టి ఆయన నమ్మి మేము ఇక్కడ జాయిన్ అయినాము. సర్జరీ చేయించుకున్నాము. ఇప్పుడు మా మిస్సెస్ బాగుంది, సర్జరీ క్లియర్ అయింది. ఇప్పటికి కొద్దిగా 90% తక్కువైంది. మళ్ళీ ఒక 15-20 days లో కంప్లీట్ తక్కువ అవుతుందని చెప్పిండ్రు. సర్జరీ కూడా సక్సెస్ అయింది. సార్కు మా ధన్యవాదాలు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరు ఉన్నా కూడా సార్ దగ్గరకు వచ్చి చూపెట్టుకొని క్యూర్ కావాలి. సార్ బాగా చూస్తున్నారు కాబట్టి మీరు కూడా వచ్చి అందరు చూపించుకుంటే బెటర్. ఇది జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్. థ్యాంక్ యూ అపోలో హాస్పిటల్. థ్యాంక్ యూ సోమన్ సార్. Hello viewers, greetings. I am Dr. Saumen, cardiac electrophysiologist from Apollo Hospitals, Hyderabad. Mrs. Swarupa had a condition called SVT, which many of us are used to or often hear. It is a cardiac arrhythmia. Specifically speaking, she had something called an accessory pathway, which is again a technical term. If I simplify, all of us as human beings, we have a normal electrical circuit in our heart which connects the upper to lower chamber to maintain a very organized sequential activity of upper and lower chambers. In a very small proportion of patients, they are born with an extra circuit which connects the upper to lower chamber elsewhere, which should not be there. So they have a problem of plenty. Mrs. Swarupa had the same, and often that extra electrical circuit, which is technically referred to as bypass tract or accessory pathway for obvious reasons, interacts in a very weird manner with the normal electrical circuit to create an cardiac arrhythmia. Often this cardiac arrhythmia presents as supraventricular tachycardia with the heart rates shooting up from normal to almost close to 200 beats per minute or more. Patients often feel rapid palpitations, uneasiness, chest discomfort. Many times they may feel giddy and pass out. And these come as attacks, frequent and unanticipated severe attacks, and quite severely disrupt the quality of life of such patients. Now, treatment of these arrhythmias is very straightforward in the hands of a good experienced electrophysiologist. We do a simple procedure called electrophysiology study and a radio frequency ablation, wherein we use thermal or radio frequency energy which is very precise to locate that accessory pathway or that extra circuit which is causing all the mischief, and we can directly target it with these energy and permanently eliminate that accessory pathway to solve the problem, to eradicate the patient's symptoms forever. The success rates of these procedures is almost close to 100%, 98 to 99%, and I'm glad that we could deliver a quick and a successful procedure for Mrs. Swarupa, and she's quite symptom free now, blissfully enjoying her life and free from those nasty SVT events. If you want to know more about supraventricular tachycardia and understand about catheter ablation, please don't hesitate to meet us in Apollo Hospitals, Jubilee Hills, and we can discuss more. Thank you.